తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానా కిషోర్ను నియమించారు. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, దేవాదాయ శాఖ కమిషనర్గా హనుమంతరావు, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా దివ్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ శశిరేఖ. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు అయితే బదిలీలు జరిగాయి. మొత్తానికైతే చూసినట్టుంటే 45 మంది ఐఏఎస్ అధికారులు అయితే ప్రభుత్వము బదిలీలు చేసింది. ఇందులో ముఖ్యంగా రాహుల్ రాజును పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. అదేవిధంగా మరొక ముఖ్యమైన అధికారి దానకిషోర్ ను కూడా విపత్తు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి నియమించారు. అయితే ఈ యాదగిరి భువనగిరి జిల్లా సంబంధించిన కలెక్టర్ హనుమంతరావును దేవాదాయ కమిషనర్ గా, ప్రజావాణికి రాష్ట్ర నోడల్ అధికారిగా దివ్యనైతే నియమించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో చూసినట్టుంటే రాజన్న సిరిసిల్ల కలెక్టర్ ఎవరైతే గర్మ అగర్వాల్ పూర్తి స్థాయిలో బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెదక్ కలెక్టర్ రాహుల్ రాజును కూడా బదిలీ చేయడం జరిగింది. మొత్తానికి చూసినట్టుంటే ఒక ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి పరిపాలనలో ముందుకు సజావుగా సాగేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా అంతేకాకుండా సందీప్ కుమార్ జనగాం కలెక్టర్ గా, పమేలా సత్పతి ఎవరైతే కరీంనగర్ కలెక్టర్ ఉన్నారో ఆమెను లేబర్ స్పెషల్ కమిషనర్ గా బదిలీ చేశారు. ఇక జితేశ్వరి పటేల్ ను టీజీఎస్డీఎల్పీ చైర్మన్ గా నియామకం చేశారు. రిజ్వాన్ బాషా షేక్ ను జోగులాంబ గద్వాల కలెక్టర్ బదిలీ చేశారు. అదే విధంగా ఈ చూసుకుంటే చిత్ర మిశ్రా సీనియర్ ఐఏఎస్ అధికారిని చిత్ర మిశ్రాను కరీంనగర్ కలెక్టర్ గా బదిలీ చేశారు. దీపక్ తివారిని వికారాబాద్ కలెక్టర్ గా, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు బదిలీ చేసి అతని స్థానంలో ఐఏఎస్ ప్రతిమా సింగ్ నియామకం చేయడం జరిగింది. శ్రీజ.